इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। यदि राम को ही भगवान मानोगे तो दशरथ का भगवान कौन था? दशरथ के पहले तो राम पैदा नहीं होता। तो उसके पहले है ना आज हुए थे, उसके पहले रघु हुए थे, उसके पहले दिलीप हुए थे। उनका भगवान कौन था? वो बिना भगवान के चलते थे। ये तो बेटा है ना, हमारे वेदों में आता है, इंद्रम मित्रम मरणुम अग्निम आहुर्ता दिव्य सुपुं गुत्वान एकम सद विप्रा बहुधा वदन्ति अग्निमेव मात्र श्वानो। वो परमात्मा एक है और तस्य वाचक प्रणव, उसका नाम प्रणव है। ओम। यहाँ कंफ्यूजन वाला आप एक सवाल कर दिए कि जैसे कि राम भगवान है, राम के पिताजी भी है, तो उसके भगवान कौन है? ये भी तो कंफ्यूजन वाला एक बताऊं, हिंदू में तो कंफ्यूजन है। मुझे लोग आके पूछते हैं कि स्वामी जी हम राम की पूजा करें, हनुमान की पूजा करें, या शिव की पूजा करें, या देव की पूजा करें? तो ये तुम्हारा हिंदुत्व ही कंफ्यूजन पैदा करता है। इसलिए मैं कहता हूँ मूर्ति पूजा और जातिवाद जब तक हिंदुओं में రాముణ్ణి దేవుడా మనము చెప్పేసి గోడ మీద పెట్టేస్తాం. రాముడు నేను మనిషినిరా బాబు అన్నాడు, ఆయన్ని ఎవరు నమ్మలేదు. నేను చెప్తే ఎవరు నమ్మరు, ఆయన నేను మనిషినిరా బాబు. లాస్ట్కి బ్రహ్మగారు వచ్చేసి స్వామి భవాన్ నారాయణో దేవ సీతా మహాలక్ష్మి అని చెప్తాడనమాట రావణాసుడి వద తర్వాత. అప్పుడు రాముడు ఒకటే చెప్తాడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మనిషిని, నా తండ్రి గారు దశరథ మహారాజు, సో లెట్ మీ లీవ్ లైక్ దిస్ అని చెప్పేస్తారు ఆయన రాముల వారు. సో రాముడు మనిషి. కాకపోతే మనం ముందు ఎందుకు పెట్టుకున్నామని అంటే, ఇప్పుడు గాంధీ గారిని మన ఇంట్లో ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నామండి, సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నాము, అల్లూరి సీతారామరాజు గారి ఫోటో? ప్రేరణ పొందటం కోసం, అవునా కదా? ప్రేరణ పొందటం కోసం మనం పెట్టుకుంటున్నాం. రాముడి గుడి ఎందుకు కట్టామనంటే, నీలో ఉన్న మానవత్వం శాతం తగ్గినప్పుడు, మానవత్వం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు రాముణ్ణి చూడు. ఇగో ఎక్కడున్నాడో తెలీదా? మీ వీధిలో ఉన్నాడు పద రాముడు. ఆ రాముణ్ణి చూడు. మనిషి మనిషిలా బ్రతకటం తెలుసుకోవటం కోసం రాముడి గుడి వచ్చింది, అంతే తప్ప రాముడు దేవుడు కాడు. రాముడు మనం దేవుడుగా, మనకు సహాయం చేసినవాడు మనకు దేవుడే. సో ఆ విధంగా మానవత్వం నేర్పించినందుకు రాముడిని మనం దేవుడిలా చూసుకోవచ్చు. కానీ ఆయన మాత్రం మనిషి, రాముడు మనిషి. సో మరి మనిషిలా ప్రవర్తించడానికి వచ్చిన అవతారం పిల్లలకు నేర్పించాలి కదా.